పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో విస్తారంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఎండాకాలం మొదలైపోయింది, ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఐఎండీ ఏం చెబుతోంది, ఏంటి, మరి ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తీవ్ర వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడెక్కడ ఏ అలర్ట్లు జారీ చేశారనే అంశాలను మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఐఎండీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఉన్నటువంటి ఈ వర్షాలు పడటానికి కారణాలేంటి? శ్రేణు మొత్తం కూడా ఇప్పుడు ఒక్కసారిగా అంటే ఎండలు దంచి కొడుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయిందని చెప్పొచ్చు. అంటే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, అంటే వర్షాలు పడతాయి, వర్షాలు కురుస్తాయి మొత్తం కూడా అనేటటువంటి వార్తలు అనేకమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ వాతావరణానికి సంబంధించి కూడా వాళ్ళు స్పందించే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల లోపల కుండపోత వర్షాలు కురుస్తాయంటూ కూడా కొన్ని వార్తలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రైతాంగం అందరూ కూడా ఇప్పుడు పంట తీస్తున్నటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా పంట చేతికి వచ్చేటటువంటి సమయంలో మళ్ళీ కూడా వర్షాలు పడతాయి అనేటటువంటి వార్తలు రావడంతో వాళ్ళు కూడా కాస్త తికమాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మొక్కజొన్న కానీ లేకపోతే పసుపు కానీ అన్నీ కూడా చేతికి వచ్చేటటువంటి సందర్భంలో మళ్ళీ వర్షాలు పడతాయని కానీ వాళ్ళంతా కూడా నిజంగా అసలు ఈ పంట చేతికి వచ్చేటటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పడితే కనుక ఏం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కాస్త ఒక టెన్షన్ పడుతున్నారని చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే గతంలో మనం చూసాం, మొత్తం కూడా ఒక్కసారిగా వరుణుడు విరుచుకు పడినటువంటి నేపథ్యంలో 10 రోజుల పాటు విపరీతమైనటువంటి వర్షాలు కురిసి దాదాపు అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి పంట నష్టాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఒక తెలంగాణలోనే కాను అటు ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతంగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. అదే మాదిరిగా ఇప్పుడు వచ్చేటటువంటి 3 రోజులు దాదాపు 72 గంటల పాటు కూడా విపరీతంగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తూ ఉంది. దీనికి సంబంధించే కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది రేణు. అయితే చాలా మంది రైతులందరూ కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దు, చెట్ల కింద ఉండకండి. ఎందుకంటే పంట పొలంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళు వర్షం పడితే ఒక్కసారిగా చెట్ల కిందికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి విపరీతమైనటువంటి వర్షాలు ఈ 3 రోజుల పాటు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండానే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక రైతాంగం అందరూ కూడా ఏదైతే ఇప్పుడు పసుపు తీస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ పంటలు కూడా చేతికొస్తున్నటువంటి వేళ వర్షాలు కురుస్తాయనే వార్తలు రావడంతో వాళ్ళు కూడా అసలు ఏం చేయాలి, అంటే ఒక్కసారిగా వర్షాలు పడితే కనుక ఈ పంటని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ దీన్ని స్టోర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా కాస్త ఆలోచిస్తున్నటువంటి వేళ ఇప్పుడైతే మొత్తం కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వడగండ్లు కూడా పడే ఛాన్స్ ఉందా? రేణు, అయితే వడగళ్ళకు సంబంధించి కూడా పలు జిల్లాలు, అంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు కానీ కొన్ని జిల్లాల లోపల వడగళ్ళ వాన కూడా కురుస్తుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ప్రధానంగా ఒక 2 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అందులో కూడా వడగళ్ళతో కాకుండా ఇంకా కూడా గంటకు సుమారు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల మేర వర్షం కురుస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు కాకుండా దాదాపు అది 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరి రైతులందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంట చేతికి వస్తుంది కాబట్టి అందరూ కూడా పంట పొలాల దగ్గర ఉన్నటువంటి పసుపు కానీ ఇంకా వేరే విత్తనాలు ఏమున్నా కూడా అన్నీ కూడా కాస్త సేఫ్గా అంటే మొత్తం కూడా సేఫ్గా పెట్టుకోండి అంటూ కూడా ఇటు నుంచి చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇక సంగారెడ్డి కానీ లేకపోతే అదేవిధంగా హైదరాబాద్లో, ప్రధానంగా హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం కూడా మేడ్చల్ కానీ అదేవిధంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ కానీ అదేవిధంగా నాగోల్ కానీ అదేవిధంగా ఇక అనేక, అంటే ఒక్కటండి కాదు రేణు, మొత్తం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో కూడా ప్రధానంగా 8:30 అంటే ఇవాళ 8:30 తర్వాత వర్షం కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం చిన్నగా వర్షం మొదలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక మొత్తం కూడా దీనికి సంబంధించే రైతులందరూ కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు. అటువంటి వాళ్ళంతా కూడా
ఏ రకంగా అంటే మీకు వానలు పడుతున్నప్పుడు మీకు ఉన్నటువంటి పంట ఏమైనా పంట పొలాల దగ్గర కనుక ఉంటే ఆ సాగు మొత్తం కూడా తెచ్చుకొని సేఫ్గా పెట్టుకోండి, దానిపైన కవర్లు కప్పడమో లేకపోతే ఏదో ఒకటి చేయండి అంటూ అంటే కూడా రమేష్, మనం అంటే సాధారణంగా కూడా వేసవి కాలంలో అకాల వర్షాలు చూస్తాం. అకాల వర్షాలకి మామిడి రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడతారనేది కూడా చూస్తూ ఉంటాం. ఈసారి అకాల వర్షాల గురించి ఏమైనా సూచనలు చేయటం జరిగిందా? ఏ శ్రేణు అయితే ప్రధానంగా కనుక చూసుకుంటే మొత్తం కూడా కూరగాయలకు సంబంధించి అదేవిధంగా ఇంకా మామిడి తోటలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక తాజాగా చాలా మంది అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయి కాబట్టి చాలా దారుణంగా అంటే ఈ 3 రోజులు 72 గంటల పాటు కూడా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షము, అంతేవిధంగా ఒకసారిగా కూడా వరుణుడు విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి పంట నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. రైతులందరూ కూడా రైతాంగం అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మామిడి తోటలు కావచ్చు, లేకపోతే ఇంకా మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, కంది కావచ్చు, రకరకాల పంటలు కూడా చేతికి వచ్చేటటువంటి సమయంలో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు సుమారు 72 గంటల పాటు కూడా పడతాయనే వాతావరణ చెప్తుంది రేణు. మరి దీనికి సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి రైతులు కూడా దీనికి సంబంధించి కాస్త అన్ని కూడా సేఫ్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవచ్చు రేణు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఇక తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అయిపోవడం కూడా జరిగింది. అయితే ఇటు సిటీస్లో కనుక మనం చూసుకుంటే కనుక ఉన్నట్టుండి కూడా వర్షపాతం అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎండలకు కొంత రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు అయితే సిటిజన్స్ అయితే ఎదుర్కొంటారు. మరొక వైపు చూస్తే ముఖ్యంగా కూడా ఈ అకాల వర్షాలు అనేవి కూడా రైతుల మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వడగండ్ల వానకి ఇప్పుడే పిందె దశలో ఉన్నటువంటి మామిడికాయలు కానీ వాటి మీద కానీ ఈ వడగండ్ల వానకి అవి దెబ్బతింటూ ఉంటాయి. ఇటు కూరగాయలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఈ అకాల వర్షాలతోనైతే రైతులకైతే ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇక ఎండాకాలం మొదట్లోనే ఇక అకాల వర్షం స్టార్ట్ అవటం కూడా రైతులను అప్రమత్తంగా ఉండాలని అయితే ఐఎండీ హెచ్చరిస్తోంది.